మిగతా డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ వాసులకి మరోసారి హెచ్చరికలు జారీ చేసింది ఈగల్ టీం. డ్రగ్స్ లేకుండా 31st వేడుకలు జరుపుకోవాలని చెప్తోంది. డ్రగ్స్ వాసన వచ్చిందో కటకటాల పాలు కావాల్సిందే అంటూ హెచ్చరిస్తోంది. ఇయర్ ఎండ్ వేడుకల నేపథ్యంలో 3 కమిషనరేట్ల పరిధిలో ఈగల్ టీం తనిఖీలు చేపట్టామని ప్రకటించారు ఎస్పీ గిరిధర్. 12 టీంల ద్వారా పబ్స్, రెస్టారెంట్స్, ఫామ్ హౌసెస్ లో సోదాలు నిర్వహిస్తున్నామన్నారు. 3 కమిషనరేట్ల పరిధిలో పబ్లపై దాడులు కొనసాగుతున్నాయన్నారు. డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా తెలంగాణను మార్చడమే ఈగల్ టీం లక్ష్యమంటున్నారు ఎస్పీ గిరిధర్. మీరందరూ డిసెంబర్ 31 వేడుకల్లో స్వేచ్ఛగా పాల్గొనే అవకాశం ఉంది, పాల్గొనొచ్చు. ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. కానీ ఎవరైతే డ్రగ్స్ లేకుండా ఉన్నవారికే ఈ స్వేచ్ఛాయుత వాతావరణం అనేది దొరుకుతుంది. ఎవరైతే డ్రగ్స్ని కానీ ఇతరత్ర పదార్థాలను తీసుకోవడం కానీ చేసి ప్రజలకు కానీ ఇతరులకు కానీ ఇబ్బంది కలిగేస్తే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వారి మీద చట్టపరమైన చర్యలు, కేసులు నమోదు చేయడము, తర్వాత అరెస్ట్ చేయడం లాంటివి కూడా జరుగుతాయి. కాబట్టి ఈగిల్ టీం తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈసారి గత సంవత్సరం కంటే ఇంటెన్సిఫై చేయడం జరిగింది. అన్ని ట్రై కమిషనరేట్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఈ సెలబ్రేషన్ జరిగే ప్రాంతాలే కాకుండా ఇతర రవాణా జరిగే ప్రాంతాల్లో కూడా ఆకస్మికంగా తనిఖీలు చేయడం జరుగుతుంది.